టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్ కు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూగా ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? తర్వాత అడుక్కు తినాలి. ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. అయ్యో సానుభూతి వద్దురా. పోలీసు గానీ ఎవ్వరూ నాకు వరకు అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. ఎందుకు సార్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, జనాల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, మీరు ఇప్పుడే వెళ్ళిపోతే బెటర్ అని చెప్పారు. బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. అంటే నాకు తెలియదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు. నాకు తెలిసింది చాలా మీమ్ పేజెస్ కి తెలిసింది 11 కి 10:30 మధ్యలో. మరి మీకు ఎలా తెలియకుండా ఉంది? నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా తెలిసింది మీకు? సో రాధా 550 స్టీల్ TMT సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. ప్రూఫ్ ఉంది. అల్లు అర్జున్ గారు జాతర సీన్ ఏదైతే ఉందో సినిమాలో, ఆ సీన్ జరుగుతున్నప్పుడు కూడా థియేటర్ లోనే ఉన్నారు. ఒక వీడియో ఉంది. తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది. ఎందుకు ఈ నాటకం అవసరమే ఉంది. వాళ్ళ హస్బెండ్ కే పొద్దున 3 o'clock తెలిసిందంటే అల్లు అర్జున్ గారికి ఆయన కంటే ముందు ఎలా తెలుస్తుంది? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఏంట్రా ఇది? ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాం. వద్దు అసలు, వాళ్ళకి అలా ఉంటే మనం అలా సెలబ్రేట్ చేస్తాం మొత్తం. అయ్యి బాబోయ్, నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. ఇలా చేశాను అనేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యూమిలేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లో పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ విపరీతంగా అడ్డంగా ఎట్లా పడితే అట్లా తోయడంతో ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. ముక్కులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్ లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. సిగ్గు లేదు మీ అందరికి 100% కరెక్ట్ అండి. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు. చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బే. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసి నాకు అర్థమైంది. ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చేయి ఇడవలే అధ్యక్ష. ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్. నాకు జెన్యున్లీ ఇట్స్ అ లో పాయింట్. దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాము? బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము. అటు చూడు బే. దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది రామ్ సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము. అంతే. నాకు అసలు సినిమా షో చూస్తున్నప్పుడు కూడా కింద తొక్కిసలాట జరిగింది, ఒక వ్యక్తి చనిపోయారు అని తెలిసి కూడా హీరో బయటికి రాకుండా షో చూస్తున్నారని, నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు?
వస్తున్నప్పుడు కూడా ఆయన పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, చనిపోయారని తెలిసి కూడా వెళ్తూ వెళ్తూ ర్యాలీ తీసి అందరికీ చేతులు ఊపుతూ నవ్వుతూ వెళ్ళారు. बाहर गाड़ी में बिठाने के बाद फिर जाते होकर फिर रूफटॉप निकाल के फिर लोगों को ऐसा कर रहा, तो ये कैसे इंसान है? हम लोग बागा एक्साइटमेंट फील होती है. हम लोग क्या बोलना है, बोल भी नहीं सकता. వే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. టాలీవుడ్ కూడా ఖచ్చితంగా ఒక షాక్కి, ఒక భయంకరమైన షాక్కి గురై ఉంటుందనే చెప్పాలి. అప్పుడేమైంది? ఇది ఇంటర్వెల్, ఇంకా క్లైమాక్స్ ఉంది. టాలీవుడ్ మీరు సిగ్గుపడండి, ఇలాంటి మనస్తత్వం మానవత్వం లేని మీరు అని చెప్పేసి ఆయన చాలా చాలా రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఊరుకోవాలడు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేస్తే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.